హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక హెల్తీ దోశ అయితే మీకు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒక కప్పు అంటే మీరు ఒక గ్లాస్తో తీసుకున్నారనుకోండి, నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఒక గ్లాసు మినపప్పు, అదే గ్లాస్తో 2 గ్లాసులు ఓట్స్, అదే గ్లాస్తో 1 గ్లాసు పెసలు. వీటన్నిటిని కూడా నానబెట్టి ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత మనము వెట్ గ్రైండర్లో దోశల పిండిలాగే మనము మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఓట్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే, ఓట్స్ చాలా మంచిది హెల్త్కి. మ్యాంగనీసు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ అన్నీ ఉంటాయి. బి విటమిన్లు పుష్కలంగా ఉండేవి ఏంటి అంటే ఓట్సే. ఇంకా బరువు కూడా పెరగకుండా చూస్తుంది. రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా బరువు ఉన్నా లేకపోయినా 250 గ్రామ్స్ ఓట్స్ ప్రతి నిత్యము తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ ఓట్స్ వల్ల కొలెస్ట్రాల్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అనేక వ్యాధులు కూడా రాకుండా చూస్తుంది అనమాట. ఇంకా పెసల గురించి మీకు తెలిసే ఉంటుంది. పెసలు తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. మనకి లివరు, వెంట్రుకలు, గోళ్ళు, కళ్ళు, గుండె ఇలా శరీర భాగాలన్నిటినీ సంరక్షించడంలో పెసలు చేసే మేలు ఇంత అంత కాదనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అన్ని మందులు అయిపోయాయి కదా, ప్రతివి మందులతో పండిస్తున్నారు. అందువల్ల ఈ పరిస్థితుల్లో మనము తినే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యంలో కూడా మార్పు వచ్చి హెల్తీగా ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా డైట్లో చాలా జాగ్రత్తగా డైట్ తీసుకుంటూ ఉండండి. పోషకాలు ఉండేవి ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంతే. అది మనం అన్నిటితో కలిపి తీసుకోవచ్చు. మిక్సింగ్ చేసి ఇలా దోశగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొలకెత్తిన పెసలు తింటే ఇంకా మంచిది. మొలకలు వచ్చిన పెసలు చాలా మంచివి, మార్నింగ్ కూడా తినచ్చు. దీంతో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా సూపర్ టేస్ట్.